బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా నకిరేకల్లో లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన మంత్రి మొదటి విడతలో తమ ప్రభుత్వం 4.50 లక్షల ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించిందని స్పష్టం చేశారు. ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో పేదవాడి కళని కలలాగానే చూపించింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అది నిజమైన ఎన్నికలు కానీ బై ఎలక్షన్స్ కానీ ఎన్నికలు వచ్చినప్పుడు బొమ్మలు చూపించేది, టీవీల్లో యాడ్స్ ఇచ్చేది, పేపర్లో ప్రింట్ లైన్లో ప్రింట్ పేజీలో అద్భుతమైన బొమ్మలు చూపించి మీరు ఓట్లేసినట్లయితే ఈ ఎన్నికల తర్వాత సింగిల్ బెడ్రూమ్ కాదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మాయమాటలు చెప్పేది. కానీ మన ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టాలి అని తలంచి మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చేదానికి శ్రీకారం చుట్టి ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇల్లు ఇస్తూ ఇది నిరంతరము ఇచ్చే కార్యక్రమం. ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో తల తాకట్టు పెట్టైన 20 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కట్టిస్తాము. 20 లక్షల ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మానికి వచ్చి ఓటు అడుగుతాము.